నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాజరుపేట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలు. స్వామివారికి విశేష పూజలు, పంచామృతాభిషేకాలు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం మెరుగైన సౌకర్యాలు. విద్యార్థులకు పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి అన్న ఎంఈఓ లక్ష్మీనారాయణ. చిన్నారుల్లో సృజనకు పదును. ఉచిత వేసవి శిక్షణ శిబిరం. కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి అన్నపూర్ణదేవి ఫౌండేషన్ నిర్వహణలో చిన్నారులకు చక్కని అవకాశం. నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు భక్తి శ్రద్ధలతో జరిపారు. స్థానిక నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ నృసింహ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుండి జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నృసింహ జయంతి సందర్భంగా ఉదయం 6 గంటల నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి శ్రీ నృసింహ హవనం, శ్రీ నృసింహ జయంతి వ్రతాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపించారు. శ్రీ పరమశివానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించగా కె శివరామిరెడ్డి, ఎన్ బాలసుబ్రహ్మణ్యం, విజయ్ కుమారి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 1వ తేదీ శనివారం హనుమత్ జయంతి ఉత్సవాలు, 5వ తేదీ బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు ఆలయంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పొన్నాడ లక్ష్మీ నరసింహం గారికి స్వప్న దర్శనమయ్యి ఆ స్వామి నేను ఇక్కడ భూగర్భంలో నేను నివాసమై ఉన్నాను, నన్ను పైకి తీసి ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఒక దేవాలయ నిర్మాణం చేయాల్సింది అని చెప్పేసి ఆయనకి కలలో కనిపించి స్వామివారు చెప్పారు. సరే, ఈయన ప్రయత్నం చేస్తే స్వామివారి యొక్క ఇప్పుడు గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క మూర్తి యథాతథంగా భూగర్భంలో ఆయనకు స్వప్న దర్శనంలో అయినట్టుగానే దొరికింది. ఆ స్వామివారిని తీసి అభిషేకాలు చేసి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఇది 1902వ సంవత్సరంలో దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన అయింది. అయితే స్వామివారు అంతకుముందు 4-5 సంవత్సరాలకు పూర్వమే లభ్యమయ్యారు భూగర్భంలో. ఆ కృతంగా 100 సంవత్సరాలకు పైబడి ఈ దేవాలయం నాజరపేటలో ఇక్కడ నివాసమయ్యి ఇక్కడ మనందరికీ కూడా కోరినటువంటి కోరికలన్నీ తీరుస్తూ, మన ఈతి బాధలన్నీ కూడా తీరుస్తూ మనల్ని సదా రక్షిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఈరోజు మన తెనాలి నాజర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకములు, హోమములు, అనంతరం స్వామివారి దివ్యమంగళ రూపాన్ని, దర్శన భాగ్యాన్ని భక్తులకు ఏర్పాటు చేయటం జరిగినది. ఈరోజు తెల్లవారుజాము నుంచి మన దేవాలయానికి పరిసర ప్రాంత ప్రజలు అనేక వేల మంది వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులగుతున్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు మనం వినియోగిస్తున్న టెక్నాలజీ నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కృషేనని అన్నారు. 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కును రాజీవ్ గాంధీ కల్పించారని తెలియజేశారు. 40 ఏళ్లకే ప్రధానిగా ఎన్నికైన ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు,
కర్లపూడి బుల్లయ్య, ఎన్నంశెట్టి శివరామకృష్ణ ప్రసాద్, పి శివకుమార్, పి స్టీవెన్ బాబు, టి శివనారాయణ, భీమా రమేష్, షేక్ మాబు, ఏ కృష్ణ, కె కోటేశ్వరరావు, ఎన్ సుబ్బారావు, బి శ్రీను, కె వీరస్వామి, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మే 21 అంటే భారతదేశపు మాజీ ప్రధాని, యంగ్ డైనమిక్ లీడర్, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి టెక్నాలజికల్గా విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అలాంటి గొప్ప నాయకుడు, మాజీ ప్రధానమంత్రి యొక్క మనవడు, మాజీ ప్రధానమంత్రి యొక్క కొడుకు ఆయన రాజీవ్ గాంధీ గారిని శ్రీలంక ఉగ్రవాదులు హత్య చేయబడ్డటువంటి రోజు. ఆయన 1991 ఇలాంటి జనరల్ ఎలక్షన్స్లోని, ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాంటి జనరల్ ఎలక్షన్స్లో కొన్ని పేజ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో మీటింగ్ చెప్పి తర్వాత తమిళనాడుకి వెళ్ళి శ్రీపెరంబదూరులో ఎలక్షన్ మీటింగ్లో అందరికీ ఉపన్యాసం చెప్పబోయే ముందు ఆయనకు దండలేస్తూ ఉండే సమయంలో ఒక ధను రూపంలో ఒక మానవ బాంబు వచ్చి ఒంటి నిండా బాంబులు పెట్టుకుని పేల్చుకుని రాజీవ్ గాంధీ గారితో పాటు కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లని చాలామందిని హత్య చేయబట్టినటువంటి రోజు. రాజీవ్ గాంధీ గారు దేశం యొక్క ఎందుకు చనిపోయాడంటే దేశం యొక్క సమగ్రత కోసం, శ్రీలంకకి వాళ్ళకిచ్చిన మాట ప్రకారంగా ఆ ఉగ్రవాదులకి సపోర్ట్ చేయలేదనేటువంటి భావంతో చంపబడ్డాడు. అన్ని వర్గాలను చూసి తప్పనిసరి పరిస్థితుల్లో విభజన జరగటం, దానికి కాంగ్రెస్ పార్టీ విభజన. ఇప్పుడు ఆంధ్రాలో పోయినా కానీ దేశం మొత్తం మీద మరలా తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం వస్తుంది. రాహుల్ గాంధీ గారు చేసిన జోడో యాత్రకి, భారత న్యాయయాత్రకు కూడా ఫలితం రాబోతున్నట్టుంది. మన ఆంధ్రాలో తక్కువగా ఉండా కానీ ఉత్తర భారతదేశంలో బాగానే ఉంది. మరలా జూన్ 4వ తారీఖు నాడు ఇండియా కూటమి కనుక భారతదేశంలో అధికారం చేపట్టిన ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద మనం సంబరాలు జరుపుకుని అందరికీ మన పాత్రికేయులకి మా కార్యకర్తలందరూ కూడా స్వీట్లు పంచుతామని చెప్పి మనం చేసుకుంటూ మరి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. తెనాలిలోని ఎన్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో చదివిన 2020-24 బ్యాచ్ సోమవారం ఫేర్వెల్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఎంతో ఉత్సాహంగా సందడి చేశారు. తెనాలిలోని ఎన్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సోమవారం ఫేర్వెల్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము చదువుకున్న ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిలో దాచుకున్న మధురానుభూతులను ఒక్కసారి స్మరించుకుంటూనే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్ మాట్లాడుతూ, నేడు ప్రపంచ స్థాయిలో ఇంజనీరింగ్ సాంకేతిక విద్యకు ఉన్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని అభివృద్ధి చేసుకోవాలని, ఉన్నత స్థానాల్లో మన కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థులు ముఖ్య పాత్ర వహించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల సీఈఓ నన్నపనేని భాస్కర్, ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్, విఎస్ఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ వైస్ ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్, వివిధ శాఖాధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కంప్యూటర్ రంగంలో ప్రపంచంలో ఇండియన్స్లో నలుగురిలో ఒకడు ఆంధ్రుడు ఉన్నాడు అనే మాట చెప్పుకుంటూ ఉంటాం. అంటే కంప్యూటర్ను శాసిస్తున్న నలుగురిలో ఒక తెలుగువాడు, నలుగురు భారతీయులు ఉంటే భారతీయుల్లో ఒక తెలుగువాడు. ఏ సంస్థ తీసుకున్నా ఆ సంస్థకు సంబంధించిన హెడ్స్ అందరూ భారతీయులుగా ఉన్నవాళ్ళు మనం చదువుతూ ఉంటాం. అంటే వీటన్నిటికీ మూలం మనం నేర్చుకునే పద్ధతులు, క్రమశిక్షణ, మనం ఒకటి సాధించాలనే గోల్, ఎయిమ్ ఏదైతే ఉందో ఆ ఎయిమ్ని మనం సాధించే పద్ధతుల్లో మన
మన సరైన మార్గంలో నడిస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ కావడానికి ఆస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్న ఎన్విఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఫేర్వెల్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ సుధాకర్ గారు, అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అజయ్ కుమార్ గారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే ఆల్ హెచ్ఓడీస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎప్పుడే ఈ రిలీజ్ అవుతున్న సందర్భంగా అందరికీ మంచిగా ఆల్ క్లియర్ అయ్యి చక్కగా వాళ్ళు మంచి ప్లేస్మెంట్స్తో బయటపడుతున్నందుకు మా మేనేజ్మెంట్ నుంచి, మా కళాశాల నుంచి, మా టీం బృందం నుంచి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళు మున్ముందు మంచి పొజిషన్లో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లు తెనాలి నృత్య బృందానికి పవిత్రమైన కాశీ పుణ్యక్షేత్రంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించింది. నృత్య గురువు సహా 21 మంది ఈ నెల 25న అక్కడ బృంద నాట్యాలను ప్రదర్శించనున్నారు. పట్టణానికి చెందిన నృత్య శిక్షణ సంస్థ శ్రీ కళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి అరుదైన అవకాశం లభించింది. హిందువులకు అతి పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో శ్రీ కాశీ విశ్వనాథ్ స్వామి ఆలయంలో నర్తించే అవకాశం లభించింది. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, శ్రీ కాశీ విశ్వేశ్వర ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన అక్కడ జరిగే నృత్య నీరాజనంలో నృత్యాంశాలను ప్రదర్శించనున్నట్లు అకాడమీ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నృత్య గురువు డాక్టర్ చల్లా బాలత్రిపుర సుందరి తెలియజేశారు. తెనాలి నుంచి తమ బృందానికి మాత్రమే ఈ అవకాశం లభించిందని చెప్పారు. తనతో పాటు వలివేటి మోక్షిత, చలమలశెట్టి మహతి, వల్లూరు వరలక్ష్మి, పావని, భావజ్ఞ సాయి సహా మొత్తం 21 మంది అక్కడ బృందనాట్యాలను ప్రదర్శించినట్లు వివరించారు. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆశీస్సులతోనే ఇంతటి గొప్ప అవకాశం లభించిందని భావిస్తున్నామని అన్నారు. బృందంలోని కొంతమంది ఈ రోజు బయలుదేరి వెళ్తున్నట్లు చెప్పారు. కళ్యాణి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ప్రిన్సిపల్ డాక్టర్ చల్లా బాల త్రిపుర సుందరి నా పేరు. నేను మే 25వ తారీఖున భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ మరియు కాశీ విశ్వేశ్వర ట్రస్ట్ అందరి నిర్వహణలో కొలాబరేషన్తో చేస్తున్న నృత్య కార్యక్రమాలలో పాల్గొనడానికి నేను నాతోటి నా అకాడమీలో ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ 21 మెంబర్స్ అరౌండ్ అందరం కూడాను మే 25వ తారీఖున ఉదయం 10 గంటలకి కాశీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో నృత్య నీరాజనం ఇవ్వడానికని చెప్పి వెళ్తున్నాము. తెనాలి నుంచి మేము ఒక్కరు మాత్రమే ఇక్కడికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉన్నది. అకాడమీలో మొత్తం 21 మంది విద్యార్థులతో మేము అక్కడ నృత్య ప్రదర్శన చేస్తున్నాము. బృందనాట్యాలుగా చేస్తున్నాము. వీటిల్లో చలమలశెట్టి మహతి, వలివేటి మోక్షిక, వల్లూరి వరలక్ష్మి, నేను, పావని గారు, భావజ్ఞ సాయి, ఇలా మొత్తం 21 మంది మేము ఇక్కడ నృత్య ప్రదర్శన చేయడానికి బయలుదేరుతున్నాము. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జరుగుతాయని మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ తెలియజేశారు. అదేవిధంగా జగనన్న విద్యా కానుక కింద నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇప్పటికే రావడం జరిగిందని ఎంఈఓ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్లో చేర్పించాలని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ కోరారు. మంగళవారం ఆయన ఎస్ న్యూస్తో మాట్లాడుతూ విద్యా కానుక కింద ఇప్పటికే స్కూల్స్కు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ రావటం జరిగిందన్నారు. జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ ప్రారంభమవుతున్నందున పిల్లలకు పుస్తకాలతో పాటు బ్యాగ్, బెల్ట్, షూస్ వంటివి అన్నీ అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, తెనాలి పట్టణంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్చిలో ఎగ్జామ్ ఫీజు కట్టి పరీక్ష రాయని విద్యార్థులు కూడా సప్లిమెంటరీ పరీక్షలు రాయవచ్చని ఎంఈఓ తెలియజేశారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 24వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. దీనికి సంబంధించి మన తెనాలి పట్టణంలో ఉండేటువంటి స్కూల్స్ని సెంటర్స్గా తీసుకోవడం జరిగింది. బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, టీఎస్ఆర్, అదేవిధంగా ఎన్సీఆర్ఎం స్కూల్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ 4 సెంటర్లో కూడా ఒక్కొక్క సెంటర్కి 280 మంది పిల్లల్ని మరి అలాట్ చేయడం జరిగింది. ఎవరైతే సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతారో, తర్వాత పోయిన మార్చిలో ఎవరైతే ఎగ్జామ్ ఫీజు కట్టి పరీక్ష రాయకుండా ఆబ్సెంట్ అవుతారో వారు కూడా ఈ పరీక్షలను రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన టైం టేబుల్ కూడా అవడం జరిగింది. 24వ తారీఖు నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి. జూన్ 2వ తారీఖు దాకా ఈ పరీక్షలు ఉంటాయి. కాబట్టి మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఎవరైతే మీ పిల్లలు
ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతారు, సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా మరి పరీక్ష తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఆ సబ్జెక్ట్స్ వారీగా ఉదయం 9:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి మరి 12 గంటలకు 12:30 కల్లా ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి దీన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. మరి ఇప్పటికే విద్యాకాలకు సంబంధించినటువంటి నోట్బుక్స్ కూడా రావడం జరిగింది, టెక్స్ట్ బుక్స్ కూడా వస్తాయి. ఈ సంవత్సరం కూడా డ్రెస్ కావచ్చు, బ్యాగ్ కావచ్చు, షూ కావచ్చు, తర్వాత బెల్ట్ కావచ్చు, అన్నీ కూడా విద్యాకాలం కింద ఇవ్వడం జరుగుతుంది. పాఠశాల జూన్ 12వ తారీఖున పునఃప్రారంభం అవుతాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయవలసిందిగా, ఎన్రోల్మెంట్ పెంచవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. 24వ తారీఖు నుంచి ఎగ్జామ్స్, మే 24వ తారీఖు నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి కాబట్టి రిజల్ట్ కూడా వెంటనే వస్తుంది. పిల్లల్ని మళ్ళీ ఇంటర్మీడియట్లో వెంటనే చేర్చుకోవచ్చు. తర్వాత ఈ సంవత్సరం మనకి జూనియర్ కాలేజీగా సంగం జాలమూడి హై స్కూల్ కోఎడ్యుకేషన్ అవ్వడం జరిగింది. అక్కడ మీ పిల్లల్ని 10వ తరగతి పూర్తయినటువంటి పిల్లల్ని ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా సంగం జాలమూడిలో +2 అంటే ఇంటర్మీడియట్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా చేర్చుకోవచ్చు. అదేవిధంగా అంగళకుదురులో ఇప్పటికే గత 2 సంవత్సరాల నుంచి గర్ల్స్ జూనియర్ కాలేజీ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఓపెన్ వచ్చేసి టైం టేబుల్ కూడా వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. తెనాలిలోని కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ చిన్నారులకు ఏటా వేసవి సెలవుల్లో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోంది. తెలుగు, సంస్కృతం సహా వివిధ అంశాల్లో వారికి శిక్షణనిస్తూ వారిలోని సృజనకు పదును పెడుతోంది. వేసవి సెలవులు బడి చదువులకు విరామం, పిల్లలకు ఆట విడుపు. ఆ రోజుల్లో కేవలం ఆటలకే పరిమితం కాకుండా తమ పిల్లల సృజనను పదును పెట్టేందుకు దారులు వెతుకుతుంటారు తల్లిదండ్రులు. కొంచెం అవగాహన కలిగిన పిల్లలు కూడా ఏదో ఒకటి నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అలాంటి అందరికీ పట్టణానికి చెందిన కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ ఆశాదీపంలా కనిపిస్తోంది. తెలుగు, సంస్కృతం భాషలు, కూచిపూడి నృత్యంతో సహా 6 అంశాల్లో ఏటా ఉచితంగా శిక్షణనిస్తోంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంతో కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ 2005లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి కరోనా విపత్కర పరిస్థితులు మినహా ప్రతి వేసవి సెలవుల్లోనూ దాదాపు 45 రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. స్థానిక హిందీ ప్రేమ మండలి వేదికగా తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యం, యోగా, చిత్రలేఖనం, తెలుగు, సంస్కృతంలో శిక్షణనిస్తున్నారు. ఆయా అంశాల్లో ప్రముఖులైన సుజాత, బి రంగనాయకి, లావణ్య, సాంబశివరావు, పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి తదితరుల చేయి శిక్షణను ఇప్పిస్తున్నారు. ఒక్కో చిన్నారి 1-2-3 అంశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఆరంభం నుంచి ఇక్కడ వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు పాఠశాలలో, కాలేజీల్లో ప్రదర్శనలు ఇవ్వడం చేస్తున్నారు. బేసిక్స్ నేర్చుకున్న చిన్నారులు తర్వాతి కాలంలో మరింతగా శిక్షణ తీసుకుంటూ రాణిస్తున్నారని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కన్నెగంటి రామయ్య చౌదరి వెల్లడించారు. తర్వాతి కాలంలో మరింతగా శిక్షణ తీసుకుంటూ రాణిస్తున్నారని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కన్నెగంటి రామరాయ చౌదరి వెల్లడించారు. శిక్షణ శిబిరంలో స్థానికులే కాకుండా ఎక్కడెక్కడో ఉంటూ సెలవులకు తాత, నానమ్మల ఇళ్లకు వచ్చిన చిన్నారులు కూడా ఇక్కడ వివిధ అంశాలను నేర్చుకోవటం విశేషం. వీటితో పాటు క్రమశిక్షణగా మెలగటం, తల్లిదండ్రులపై ప్రేమగా ఉండటం, పెద్దలను గౌరవించడం కూడా అలవరుస్తున్నారు. ఈ శిక్షణ శిబిరంలో వివిధ అంశాలను నేర్చుకోవటంపై చిన్నారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాష, సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు అలవర్చాలనే భావంతో ఫౌండేషన్ తరపున ఏటా వేసవిలో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్న వ్యవస్థాపకుడు కన్నెగంటి రామరాయ చౌదరి వెల్లడించారు. వేసవి శిబిరంతోనే సరిపెట్టకుండా మా తండ్రి కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి శతజయంతి సందర్భంగా కంప్యూటర్స్, స్పోకెన్ ఇంగ్లీష్తో సహా పాఠశాల చదువు నుండి ఇంజనీరింగ్ వరకు ఏ సబ్జెక్టులోనైనా కనీసం 15 మంది ముందుకు వస్తే వారికి ఆయా సబ్జెక్టులో ఏడాది మొత్తం ఉచిత శిక్షణ ఇస్తామని తెలియజేశారు. అలా ఎన్ని బ్యాచ్లు వచ్చినా అందరికీ వారు కోరిన సబ్జెక్టులో నిపుణులైన అధ్యాపకులను నియమించి సహకరిస్తామని వివరించారు. కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి అండ్ అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ వర్క్స్ చూస్తున్నాను. 2005లో మా ఫాదర్ రెడ్డమ్మ చౌదరి గారు చనిపోయిన తర్వాత వారి పేరు మీద ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. 2011లో మా మదర్ అన్నపూర్ణాదేవి గారు మరణించిన తర్వాత ఆమె పేరుని కూడా యాడ్ చేశాము. 2005 నుంచి చాలా కార్యక్రమాలు చేశాము. కానీ చిన్న పిల్లలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 2013 నుంచి కూచిపూడి డ్యాన్సు, కర్ణాటక సంగీతము, యోగా, డ్రాయింగు, తెలుగు, సాంస్క్రిట్స్లో సమ్మర్ క్యాంప్స్ పెడుతున్నాము.
45 డేస్. మొదట్లో 13లో స్టార్ట్ చేసినప్పుడు సంవత్సరం పొడుగుతా కంటిన్యూస్గా ప్రతిరోజు ఫ్రీ ఈ 6 ఐటమ్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము. బట్ తర్వాత ఒక 2-3 ఇయర్స్కి ఈ ప్రాజెక్ట్స్ అంటూ వచ్చినాయి. చిన్నపిల్లలకి ప్రాజెక్ట్స్ చేయించడం అనేది మొదలైన తర్వాత నెమ్మదిగా పిల్లలు అటెండ్ అవటం, వాళ్ళకి టైం లేక అటెండ్ అవటం తగ్గిపోయింది. తర్వాత కొన్నాళ్ళ పాటు వీక్లీ వన్స్ పెట్టాము. తర్వాత అది కూడా తగ్గిపోయిన తర్వాత ఇక తప్పని పరిస్థితుల్లో ఓన్లీ సమ్మర్ వరకు రిస్ట్రిక్ట్ అయ్యాము. ఇప్పుడు ఈ 45 డేస్ క్యాంప్లో కూడా ఈ 6 ఐటమ్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మా కాన్సెప్ట్ పిల్లల్లో దేశభక్తి, దైవభక్తి, తల్లిదండ్రుల ఎదుట ప్రేమ, అలాగే వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడాల్సిన వారి ఫ్యూచర్లో వీళ్ళే కాబట్టి వీళ్ళకి అటువంటి విషయాల్లో ట్రైనింగ్ ఇద్దామని చెప్పి మేము అనుకుని ఇస్తున్నాము. దానివల్ల బాగా రిజల్ట్ కనపడుతుంది పిల్లల్లో. నా పేరు శశిక, నేను 5వ తరగతి చదువుకుంటున్నాను. ఇక్కడ నేను శిక్షకి వస్తున్నాను. నేను 6 ఏళ్ళ నుంచి ఒక మేడం దగ్గర నేర్చుకున్నాను, కూచిపూడి వెంకటలక్ష్మి మేడం అని. ఇక్కడ యోగాకి, డాన్స్కి, సంగీతానికి, తెలుగుకి, సంస్కృతానికి, ఇక్కడ ఉన్న అన్నిటికీ నేను వస్తున్నాను. ఇక్కడ ఫ్రీగా చెప్తున్నారు. ఇక్కడ మంచిగా కూడా చెప్తారు. తెలుగు, సంగీతం, డాన్స్ అన్నీ ఇక్కడ మంచిగా చెప్తున్నారు. నా పేరు గోవర్ధన్, నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ మధ్యమ పరీక్షలు రాయడానికి వచ్చాను. అప్పుడు నాకు ఇక్కడ ఉచితంగా సంస్కృతం, తెలుగు, ఉక్తలేఖనం, డ్రాయింగ్, సింగింగ్ అన్నీ నేర్పుతూ ఉన్నారు. కూచిపూడి డ్యాన్స్ నేను ఇప్పటిదాకా ఎప్పుడూ నేర్చుకోలేదు. ఇక్కడ మొదటిసారి నేను నేర్చుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి నేను చాలా రకాలైన విద్యలు నేర్చుకోగలుగుతున్నాను. ఇక్కడ అన్నీ ఉచితంగా నేర్పుతున్నారు. ఏమీ డబ్బులు తీసుకోవటం లేదు. ధన్యవాదములు. జంపని గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో బుధవారం నుంచి శ్రీ హనుమత్ జయంతి వార్షిక ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి తెలిపారు. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. వేమూరు మండలంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో బుధవారం శాంతి కళ్యాణ మహోత్సవం, చందనోత్సవం జరపనున్నారు. సాయంత్రం 108 మంది భక్తులచే స్వామివారికి 1,00,000 నామార్చన యజ్ఞం నిర్వహిస్తున్నామని, 2వ తేదీ ఆదివారం సాయంత్రం గ్రామంలో రథోత్సవం నిర్వహించబడుతుందని శ్రీనివాసమూర్తి వివరించారు. ఉత్సవ కైకర్యాదులలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహమునకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. 31వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త, ఆగమ పండితులు, ఆచార్య శ్రీమాన్ విఘ్నసాచార్య స్వామీజీ వారి చేత సుందరకాండలో ఆంజనేయుని పాత్ర, రామాయణంలో ప్రధానమైనటువంటిది, ఎంతో శక్తివంతమైనది, ఫలప్రదమైనటువంటి సుందరకాండలో ఆంజనేయుని యొక్క పాత్ర గురించి స్వామీజీ మనందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రవచనం ద్వారా వివరించడం జరుగుతుంది. 1వ తేదీ హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం పంచామృతాభిషేకం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ, సువర్ణ కమలాలతో స్వామివారికి అష్టోత్తర శతనామ పూజ, విశేష అలంకరణాది కైంకర్యాదులు, అలాగే శాంతి కళ్యాణ మహోత్సవం, సాయంత్రం ఆలయ ఉత్సవ కార్యక్రమం, 108 మంది భక్తుల చేత 1,00,000 నామ యజ్ఞ కార్యక్రమం నిర్వహించబడతారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవ కైంకర్యాదులు బుధవారం అనగా 22వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏకాదశి దీక్షతో 11 రోజుల దీక్షతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 1 టౌన్ పోలీసులు పట్టణంలో రూట్ మార్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 8 వాహనాలు సీజ్ చేసినట్లు సీఐ దశరథ రామారావు తెలియజేశారు. స్థానిక చిన్నరావూరు తోట, వైకుంఠపురం కాలువకట్ట ప్రాంతాల్లో 1 టౌన్ పోలీసులు మంగళవారం రూట్ మార్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రూట్ మార్చ్ నిర్వహించి వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని 1 టౌన్ సీఐ దశరథ రామారావు తెలియజేశారు. సిపిఎఫ్ బలగాలతో కలిసి రూట్ మార్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 8 వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా టూటౌన్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. టూటౌన్ సీఐ ఏ సుధాకర్ ఆధ్వర్యంలో ఐతానగర్ పరిధిలోని లింగారావు సెంటర్, భాస్కర్రావు దిబ్బ తదితర ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ చేశారు. టూటౌన్ పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు ప్రత్యేక సాయుధ బలగాలు పాల్గొన్నారు. దుగ్గిరాల ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చూడనట్లు అధికార యంత్రాంగం ఉండడంతో ప్రజలు మండిపడుతున్నారు. దుగ్గిరాల మెయిన్ రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 3 సంవత్సరాల నుండి దుగ్గిరాల మెయిన్ రోడ్ పూర్తిగా గుంతలు, గతుకులు కావడంతో ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు, ఇరుగు పొరుగు గ్రామస్తులు అనునిత్యం నరకయాతన పడుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దుగ్గిరాల మెయిన్ రోడ్లో గొయ్యి ఏర్పడటంతో వాహనదారులు, ప్రజలు, ప్రయాణికులు ఎంతో కష్టంగా ఆ మార్గంలో ప్రయాణిస్తున్నారు. 4-5 రోజుల నుండి దుగ్గిరాల మెయిన్ రోడ్లో ప్రయాణికులు, ప్రజలు, వాహనదారులు భయంతో ప్రయాణిస్తున్న దుగ్గిరాల అధికార యంత్రాంగం ఉలకరు పలకరు. ఇకనైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాజరుపేట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలు. స్వామివారికి విశేష పూజలు, పంచామృతాభిషేకాలు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం మెరుగైన సౌకర్యాలు. విద్యార్థులకు పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి అన్న ఎంఈఓ లక్ష్మీనారాయణ. చిన్నారుల్లో సృజనకు పదును. ఉచిత వేసవి శిక్షణ శిబిరం. కన్నెగంటి రెడ్డమ్మ చౌదరి అన్నపూర్ణదేవి ఫౌండేషన్ నిర్వహణలో చిన్నారులకు చక్కని అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our